హాయ్ మేడం. హాయ్ రమ్య. నాకు తెలిసిన బిజినెస్ మ్యాన్ మేడం. నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాపోతే రీసెంట్‌గా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఎక్స్‌పైర్ అయ్యారు. కాపోతే ఇప్పుడు ఫ్యామిలీ సిట్యుయేషన్ ఎలా అయిపోయిందంటే తన వైఫ్ ఇప్పుడు అంత లైఫ్ లీడ్ చేసినా గానీ ఇప్పుడు ఒక చిన్న కంపెనీలో రిసెప్షన్‌గా చేయాల్సొస్తుంది. ఒక 15,000 సాలరీతో. సో, ఇలాంటి కేసెస్‌లో ఆమెకి లీగల్‌గా ఏమైనా రైట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఫైనాన్షియల్ వేలో. తప్పకుండా వస్తాయమ్మా. నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంటున్నావు. యెస్. ఆయన ఖచ్చితంగా దాని మీద ఇన్కమ్ జనరేషన్ పెట్టుకుని ఉండుంటారు కదా! యెస్. ఆమె ఇప్పుడు రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? లోన్స్. నంబర్ ఆఫ్ లోన్స్ వల్ల. ఓహ్! యాహ్! ఓకే. సో, లోన్స్ ఉండడం వల్ల వాళ్ళ అసెట్స్ అన్నిటిని సీజ్ సీజ్ చేసేసారు. చేశారు. ఓకే. సో, ఇప్పుడు నువ్వు మార్కెట్‌లో ఎక్కడ చూసినా కూడా అవేర్‌నెస్ బాగా పెరిగింది. ఇన్సూరెన్స్ అన్నది ఒక ఆప్షన్ ఉంది. యెస్. ఇలాంటి కేసెస్‌లో డిపెండెంట్స్ ఉంటే గనక ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఆప్ట్ చేసుకుంటున్నారు. అలాంటి ఇన్సూరెన్స్ ఆయన తీసుకొని ఉండుండొచ్చు కదా! ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ మరి ఏదో లీగల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆమెకి అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు. సేవింగ్స్ కూడా ఉన్నాయి అతనికి. బ్యాంక్ సేవింగ్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ జనరల్‌గా అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే నామినీస్‌ని అప్డేట్ చేయడం. ఓకే. సో, మనం ఎనీథింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌తో లింక్ ఉన్న దేనికైనా కావచ్చు. ప్రతి దానికి మనకు అక్కడ నామినీ అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తారు. జనరల్‌గా మనం ఏం చేస్తాము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, లేదు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, లోన్ తీసుకోవాలన్న హడావిడిలో ఆ నామినీ రిలేటెడ్ డీటెయిల్స్ అప్డేట్ చేయం. ఓకే. బట్ ఒక్క నిమిషం టైం తీసుకొని అక్కడ నామినీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మనం లేని పక్షంలో మనం ఎవరి కోసం అయితే ఆ అమౌంట్ సేవ్ చేసి ఉన్నామో వాళ్ళకి అది డెఫినెట్‌గా చేరుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఆస్తులు సంపాదించడమే కాదు, కొంచెం దాని మీద శ్రద్ధ కూడా పెట్టాలి. హ్మ్. ఓకే. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం టైం తీసుకుని అక్కడ అప్డేట్ చేసి, ఇప్పటికీ పోయిందేమి ఉండదు జనరల్‌గా. అంటే ఈ కేసులో ఆయన ఎక్స్‌పైర్ అయ్యారు కాబట్టి జనరల్‌గా ఎవరైనా గానీ ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన విషయం ఇది. మనకి ఏమేం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, డీమ్యాట్ అకౌంట్స్ ఏమున్నాయి, ఓకే. అండ్ మనకున్న ఇమోబుల్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి లిస్ట్ ఏంటి, అండ్ వాటికి నామినీస్ అంటే మనం ఎవరికి ఇద్దాం అనుకున్నాం ఓకే. అన్నవి ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్‌లో కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు వైఫేగా మేడం అయినా నామినీ మెన్షన్ చేయాల్సిందేనా? నీకు యాక్చువల్‌గా ఏదైనా ఒక అసెట్ ఉంది అంటే దాని మీద లీగల్ హైయర్స్ అందరికీ హక్కుంటుంది. అందుకని బ్యాంక్స్ రిస్క్ తీసుకోవు. సో, వాళ్ళేమంటారు అంటే ఖచ్చితంగా మీరు లీగల్ హైయర్ సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. హ్మ్. ఆ లీగల్ హైయర్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుందంటే కోర్ట్‌లో దొరుకుతది. ఇంతకుముందు రెవెన్యూ ఆఫీసెస్‌లో ఇచ్చేసేవారు. ఇప్పుడు ఇవ్వట్లేదు. సో, కంపల్సరీ కోర్ట్‌కి వెళ్ళి ఆ లీగల్ హైయర్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. దాని అంతటికి మినిమమ్ 6 మంత్స్ టైం పడుతుంది. యెస్. అప్పటి వరకు వీళ్ళు సర్వైవల్ ఎలాగా? యాహ్! సో, దానికోసం ఫస్ట్ నంబర్ 1 నామినీ డీటెయిల్స్ కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ఓకే. అండ్ రెండవదొచ్చి మనకి లేడీస్‌కి పర్టిక్యులర్‌గా ఒక వరం లాంటి యాక్ట్ ఒకటుంది. హుహు. నీకు ఓకే. తెలుసా దాని గురించి? లేదు మేడం. ఐడియా లేదు. చాలా మందికి తెలీదు. ఇది బిఫోర్ ఇండిపెండెన్సే ఉన్న యాక్ట్. ఓకే. ఓకే. అది మ్యారీడ్ వుమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. మ్యారీడ్ వుమెన్ ప్రొటెక్షన్. ఎండబ్ల్యూపీ అంటాం. ఇది నాకు తెలిసి ఎవరు యాహ్! వినుండరు. యెస్. సో, మనం ఏ ఇన్సూరెన్స్ పాలిసీ, ఇట్ మైట్ బి లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎనీ ఇన్సూరెన్స్ పాలిసీ అక్కడ క్లాజ్ ఉంటుంది. హుహు. దాన్ని మనం ఆప్ట్ చేసుకోవాలి. ఓకే. మనము ఇన్ ద సెన్స్ జెంట్స్ కంపల్సరీ వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి. వైఫ్‌ని నామినీగా పెట్టడమే కాకుండా వైఫ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఓకే. అంటే జనరల్‌గా మన ప్రూఫ్సే తీసుకుంటారు. కానీ ఇక్కడ మ్యారీడ్ అయితే గనక వాళ్ళ ఐడీ ప్రూఫ్ కంపల్సరీ, వాళ్ళ పాన్ కార్డ్ ఈజ్ బెటర్. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఆ అమౌంట్ వస్తుంది కాబట్టి. అండ్ పాన్ కార్డ్ లేని పక్షంలో అందరికీ పాన్ ఉండకపోవచ్చు. యెస్. టాక్స్ పేయర్స్ కాకపోతే అప్పుడు ఆధార్ ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్. సో, ఏ బ్యాంక్ అయితే ఈ అమౌంట్ వెళ్ళాలో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. సో, మనం ఇలా గాని మన డీటెయిల్స్ అప్డేట్ చేసి ఉన్నట్టయితే గనక ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద ఆ అమౌంట్ ఖచ్చితంగా నామినీస్‌కే చేరుతుంది. సరే. ఓకే మేడం. ఇప్పుడు మీరన్నట్టు మ్యారీడ్ పర్సన్ అయితే వైఫ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఇన్ కేస్ ఇఫ్ హి ఈస్ నాట్ మ్యారీడ్ జనరల్‌గా పేరెంట్స్‌ని పెడతాం. ఇప్పుడు ఈ యాక్ట్ అనేది పేరెంట్స్‌కి గూడా వర్తిస్తదా? ఇది పర్టిక్యులర్‌గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఓకే. సో, ఇక్కడ నామినీతో పాటు పిల్లల్ని కూడా పెట్టుకోవచ్చు. కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే హస్బెండ్ కంటే ముందు వైఫే వెళ్ళిపోతారు. యెస్.
ఆ కేసులో పిల్లలకు హక్కు వస్తుంది. సో ఇక్కడ మనం నామినీని పెట్టినప్పుడు వైఫ్తో పాటు పిల్లల్ని కూడా పెట్టచ్చు. ఇన్ కేస్ డైవర్స్ తీసుకొని ఉంటే? డైవర్స్ అయినా కూడా ఆమెకే రైట్ ఉంటుంది. ఓహో, ఓకే. ఎందుకు అంటే జనరల్గా వైఫ్కే పిల్లల బాధ్యత ఉంటుంది. ఒక్కసారి మనం ఆ నామినీ డీటెయిల్స్ అది అప్డేట్ చేసాము అంటే దాన్ని మార్చలేము. ఇన్ కేస్ తను సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినా? మార్చలేము. అండ్ ఇది ఎప్పుడు పెట్టాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలసీ తీసేసుకున్నాను, నాకు ఈ విషయం తెలియదు, ఇప్పుడు అప్డేట్ చేయొచ్చా అంటే జనరల్గా ఇది ఇన్సెప్షన్లోనే పెట్టాలి, స్టార్టింగ్లోనే పెట్టాలి. ఇప్పుడు అప్డేట్ చేయడానికి ఉండదు ఎవరైనా చేయాలనుకున్నా. ఓకే. పాలసీ తీసుకున్న వితిన్ 30 డేస్లో మనం ఏదైనా డీటెయిల్స్ కరెక్షన్ చేయాలన్నా మనకు ఆప్షన్ ఉంటుంది. ఎడిటింగ్ ఉంటుంది. లుకప్ పీరియడ్ అంటారు దీన్ని. ఓకే. ఆ టైంలో మనం ఈ డీటెయిల్స్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి మీరు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే జరిగింది జరిగిపోయింది. ఎస్. సో ఇప్పుడైనా ఫర్దర్గా ఆమె ఫినాన్షియల్ సిచ్యుయేషన్ బెటర్ అవ్వాలి అంటే ఆమె ఖచ్చితంగా రిసీవబుల్స్ ఉండే ఉంటాయి. ఒక్కసారి ఆ కంపెనీ అకౌంట్స్ చూసుకొని ఎవరి దగ్గర నుంచి అయితే రావాలో వాటిని తీసుకొని అసలు ఆ సిచ్యుయేషన్ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆమె అనలైజ్ చేసుకోవాలి. అండ్ రెండవది జరిగింది ఏదో జరిగింది, అట్లీస్ట్ పిల్లలకైనా ఆమె ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆమెకి ఉన్న అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ లాంటివి ఆమెకు కూడా తీసుకుని ఉంటే దానికి ఆమె నామినీస్ని వాళ్ళ పిల్లల్ని అప్డేట్ చేసుకోమని చెప్పాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.